ఈ దినాన్ని సంవిధాన హత్య దివాస్గా పాటిస్తున్నట్టు వెల్లడి. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎమర్జెన్సీ ఒక చీకటి అధ్యాయమని ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. సంస్థాగత పునర్వ్యవస్థీకరణలో భాగంగా కఠిన చర్యలు తీసుకోబోతున్నట్టు గతంలోనే చెప్పిన టెక్ కంపెనీ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరోసారి ఉద్యోగుల తొలగింపుకి సిద్ధమవుతుంది. వచ్చే వారం మరికొంతమంది ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. వేగంగా వచ్చి ఢీకొట్టి పారిపోయిన బొలెరో మహిళ అక్కడికక్కడే మృతి. కుటుంబంతో కలిసి గుడికి వెళ్లి వస్తుండగా కారు మొరాయించడంతో కిందికి దిగి సాయం కోసం చూస్తున్న మహిళను ఓ బొలెరో వేగంగా వచ్చి ఢీకొట్టింది. కాఫీ విత్ కరణ్ వివాదం తనని ప్రభావితం చేయలేదన్న నటి. బాలీవుడ్ నటి ఈషా గుప్తా ప్రముఖ క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో తనకున్న సంబంధంపై వస్తున్న పుకార్లకు ఎట్టకేలకు తెరదించారు. గదిలోకి కత్తితో వెళ్లిన నవవధువు కంగుతిన్న వరుడు. తొలి రాత్రి గదిలోకి పెళ్లి కూతురు పాల గ్లాస్ తో వస్తుందని వరుడు భావించాడు. కానీ ఆమె గదిలోకి వచ్చింది. కానీ ఆమె చేతిలో పాల గ్లాసు లేదు, కత్తితో గదిలోకి వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో తవ్వే కొద్ది బయటపడుతున్న నిజాలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 4013 ఫోన్ నంబర్లను ప్రణీత్ రావు అండ్ టీం ట్యాపింగ్ చేశారు. వారిలో 618 మంది పొలిటికల్ లీడర్ల ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు తెలుస్తుంది. బోనం ఎత్తే వారికి ప్రథమ ప్రాధాన్యం. బోనాలు ఎత్తుకుని ఆలయానికి వచ్చే వారికి ప్రథమ ప్రాధాన్యం ఇస్తామని, వారికి అసౌకర్యం కలగకుండా చూడమే తమ బాధ్యత అని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఇంటర్ విద్యాశాఖపై అవినీతి ఆరోపణలు. ఇంటర్మీడియట్ విద్యాశాఖపై అవినీతి ఆరోపణలు గుప్పుమన్నాయి. పలు పోస్టులకు పదోన్నతుల విషయంలో ముడుపులు డిమాండ్ చేశారన్న అంశంపై ఏసీబీ విచారణకు దారితీసింది. చెరువుల సామర్థ్యంపై అధ్యయనం. చెరువుల పూర్తి స్థాయి నీటి మట్టం, అందులోకి వచ్చే వరద నీరు ప్రవాహం, అలుగులు, అవుట్లెట్ ద్వారా దిగువకు వెళ్లే వర్షపు నీటిపై అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక తీర్పు. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 3 నెలల్లో అనగా సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.